నమస్తే అండి. నమస్తే. మీ పేరు సార్? నా పేరు తోటబాగయ్య అండి. నా భీమవరం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు సార్? నేను సుమారు 32 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నందమూరి తారక రామారావు గారు అభిమానిగా మా కుటుంబం కానీ మేము కానీ ఆయన పిలుపు మేరకు యువత రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లోకి వచ్చి ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు సేవ చేయాలనే పిలుపుతో నేను రాజకీయాల్లో రావడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాలు, రామారావు గారు చాలా ప్రభుత్వంలో బాగా చేయడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు రావడం, ఆయన వచ్చిన తర్వాత పార్టీ మాలో మార్పులు జరగడం, ఆయన తర్వాత లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చిన కానీ అవినీతి బాగా పెరిగిపోవడం, ఎవరైతే డబ్బున్న వారిని ప్రోత్సహించడం, కష్టపడ్డ వారిని విస్మరించడం, ఇవన్నీ కూడా చూసి తట్టుకోలేక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు పోయిన తర్వాత ఏదైతే ఓదార్పు యాత్ర అని చెప్పి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆయన ప్రజలకు దగ్గరగా రావడం, ఆయన యొక్క నిబద్ధత, ప్రజలకు సేవ చేయాలనే ఆ యొక్క ఆశయాన్ని ఇవన్నీ చూసుకొని నేను ఆకర్షితున్నవడం, తర్వాత ఈ యొక్క ఎన్నికలకు ముందు అంటే 2019 ఎన్నికలకు ముందు నేను ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఏదైతే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చామో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి, మనం ఏదైతే రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయాలి, పేద ప్రజలకి ఉపయోగపడాలనే లక్ష్యంతో మనం రాజకీయాల్లోకి వచ్చామో ఆ లక్ష్యాలు నెరవేరాలంటే, ఆ ఆశయాలు నెరవేరాలంటే సరైనటువంటి నాయకుడు నీతి నిజాయితీలతో వారి సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి పేద ప్రజలకి సేవ చేసేటువంటి వ్యక్తి మన శాసనసభ్యులు గన్ శ్రీనివాస్ గారు. ఆయన నాయకత్వంలో పనిచేయాలని చెప్పి నేను 2019లో ఆయన యొక్క ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 2019 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ నాయకులు ఎమ్మెల్యే శాసనసభ్యులు గన్ శ్రీనివాస్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నారని చెప్తున్నారు. ఆయనకు ఆకర్షితులయ్యారని చెప్తున్నారు. బాగుందండి. 2019 నాటి ట్రయాంగిల్ ఫైట్లో అంటే 3 అభ్యర్థుల మధ్య ఉన్న ఫైట్లో ఇప్పుడు ఉన్న అంజుబాబు గారికి మీ ఎమ్మెల్యే గారికి జరిగే రేపు 2024 ఎలక్షన్లో ఎలా మీరు ఆయన్ని ఎదుర్కోబోతున్నారు? మీ పార్టీ ఎందుకు విజయం సాధిస్తుంది? ఎంత మెజార్టీతో గెలుపొందుతారని మీరు అనుకుంటున్నారు? మా నాయకుడు గన్ శ్రీనివాస్ గారు ఉన్నారంటే ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు. ప్రజాక్షేమం, పేద ప్రజలు ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఏదైతే పని మీద వచ్చి వారికి ఉన్న ఇబ్బంది చెప్పుకోగానే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆ స్పాట్లో ఆ యొక్క ఇబ్బందిని తొలగించేటటువంటి నాయకుడు మన గన్ శ్రీనివాస్ గారు. అంతేకాకుండా ఎప్పుడు కూడా నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి, ఆయన తపన ఎంతసేపు కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి, మనకు ఏదైతే ఈ మానవ జన్మ ఇచ్చాడో భగవంతుడు, ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే మనం ఇక్కడ ఉండగానే పేద ప్రజల కోసం పనిచేయాలి. నాయకుడు ఎవరైతే ఉన్నారో గన్ శ్రీనివాస్ గారి దగ్గరికి ప్రతి పేదవాడు కూడా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుందని మేము అందరూ కూడా బయటకు వచ్చి ఏదో పిచ్చాపాటి మాట్లాడకుండా ఉన్నా కూడా మేము ఎవరో కూడా వచ్చిన వాళ్ళని ఆపడం కానీ, ఎందుకు వచ్చారు, ఏ పని మీద వచ్చారు అని అడిగే పరిస్థితి మా దగ్గర ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ ప్రతి పేదవాడికి, ఒక చిన్న స్థాయి ప్రజల నుంచి పై స్థాయి ప్రజల వరకు కూడా ఎవరు వచ్చినా సరే నేరుగా ఆయన దగ్గర తలుపు తోసుకుని, అంటే మన సొంత ఇంట్లో ఎలాగైతే వెళ్ళగలుగుతామో ఆ విధంగా వెళ్ళగలిగే చొరవ ఉన్నటువంటి నాయకుడు మన గన్ శ్రీనివాస్ గారు. అదేవిధంగా ఆయన వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా చిరునవ్వుతో పలకరిస్తారు. పలకరించడమే కాకుండా కూర్చోబెట్టి టీ కూడా ఇచ్చి మాట్లాడి మీకు ఏంటి సమస్య ఏంటి అని చెప్పి తెలుసుకుని ఆ సమస్యని పరిష్కరించడంలో ఆయన వెంటనే ఇక్కడ స్పందించడంలో కూడా ముందుండేటువంటి నాయకుడు. అంతేగాని ఇప్పుడు అంజబాబు గారి గురించి అడిగారు కదా, ఆయనకి తేడా ఏంటని. ఇప్పుడు అంజబాబు గారు అంటే వ్యాపారస్తుడు. ఆయన రాజకీయాల్లోకి శాసనసభ్యుడిగా ఎన్నిక కాకముందు ఎవరికి కూడా తెలియనటువంటి వ్యక్తి. అంటే రాజకీయాల్లో కానీ ప్రజాసేవలో కానీ ప్రజలకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఆయనకి ఏదో లక్కగా టికెట్ రావడం, నేరుగా వచ్చి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి
ఎన్నికైన నాటి నుంచి కూడా ఆయన చేసింది ఏంటంటే ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిలాగా ఆఫీస్కి రావడం, కూర్చోవడం, భోజనం టైం అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం రావడం, కూర్చోవడం, ఇంటికి వెళ్ళడం. అంటే దీన్ని ఏదో ఒక ఉద్యోగంలా చేసేది తప్పించి ఒక బాధ్యతాయుతమైన పదవిలాగా, అంటే ప్రజలు మనకి బాధ్యత చెప్పారు, ఈ బాధ్యత వల్ల మనం చేయాల్సింది ప్రజాసేవ చేయాలి, ప్రజలకి సంక్షేమాన్ని తీసుకురావాలి, ఈ యొక్క కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేయాలి, మనకి ఏదైతే ఈ యొక్క ప్రజలు మన మీద నమ్మకం పెట్టినా నమ్మకాన్ని ఒమ్ము కాకుండా సేవ చేయాలనే భావన ఎప్పుడు కూడా ఆయనలో మాకు కనపడలేదు. అటువంటి నాయకుడు అంటే వీళ్ళ కుటుంబం ఉందంటే గంధి శ్రీనివాస్ గారి కుటుంబం వారి సొంత డబ్బుని ఇచ్చి భూములు కోట్లాది రూపాయల భూములు కొనుగోలు చేసి, అంతేకాక కోట్లాది రూపాయల విలువైన భూమిని కూడా విద్యా సంస్థలకి దానాలుగా ఇచ్చినటువంటి నేపథ్యం ఉన్న కుటుంబం వీరిది. స్కీముల పేరుతో లేకపోతే పథకాల పేరుతో భూముల్ని ఆక్రమించుకొని దోచుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న నేపథ్యం వారిది. కాబట్టి మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నిజమైన ప్రజాసేవ చేసే నాయకులు ఎవరు, అంతేగాని ప్రజల మీద పథకాల పేరు చెప్పో లేకపోతే స్కీముల పేరు చెప్పో దోచుకున్న నాయకుడు ఎవరో చూసుకుని మనం ఈ యొక్క తేడా ఏంటని మనమే ప్రజలే తెలుసుకుంటారు. భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆయన సొంత పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నది అనేది ప్రజల దగ్గర మేము విన్న, అంజబాబు గారి మీద విన్న అభియోగం అండి. దాన్ని కొంచెం వివరంగా చెప్తారా? మీరు అభియోగం అని అంటున్నారు, అది అభియోగం కాదండి, అది వాస్తవం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రజల యొక్క దాహార్తిని తీర్చాలని చెప్పి కింద ప్రాంతాల కింద గ్రామాలకి నీరు అందించాలనే ఉద్దేశంతో ఒక స్కీము, వాటర్ స్కీముని తీసుకురావడం జరిగింది. దాన్ని ఆయన సొంత ప్రయోజనం కోసం 60 ఎకరాల భూమిని ప్రభుత్వం కోసం కొనుగోలు చేసి, ప్రభుత్వం మీకు డబ్బులు ఇప్పుడు లేటుగా ఇస్తుంది కాబట్టి ముందుగా నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లయితే నేను మీకు డబ్బులు ఇచ్చి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని తర్వాత ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి నమ్మించి ఆయన సొంత పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసుకొని ఆ భూములన్నీ కూడా ఆయన దోచుకోవడం జరిగింది. తర్వాత ఆ స్కీమ్ని, ఎందుకంటే ఆ స్కీమ్ వచ్చినట్లయితే మళ్ళీ 60 ఎకరాల భూమి ప్రభుత్వానికి మనం ఇవ్వాలి. అందుకే ఈ స్కీమ్ వెనక్కి పంపేసినట్లయితే కనుక ఆ యొక్క 60 ఎకరాలు ఏదైతే ఉన్నాయో ఆయనకి ఆయన కుటుంబానికి ఉండిపోతాయనే ఉద్దేశంతో, ఏదైతే దుర్బుద్ధితోనే ఆయన ఆ స్కీమ్ను కూడా వెనక్కి పంపేయడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పే ఆ భూమి ప్రభుత్వానికి ఆయన అప్పగించారండి, లేకపోతే ఆయన ఆధీనంలోనే ఉందంటారా? ప్రభుత్వానికి అప్పచెప్పుంటే దోచుకున్నారని ఎందుకంటాము మేము? ఆయన ఆధీనంలో చేసుకుని చెరువులు తవ్వించి ఈ రోజున వేలాది రూపాయలు, అంటే ఎకరానికి సుమారు 70,000 రూపాయలు 75,000 రూపాయలు లీజుకి ఆయన ఇతరులకు ఇచ్చి ఆ డబ్బుతో ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. దాన్ని మనం అనాలా లేకపోతే ప్రభుత్వం కోసం ప్రజల కోసం కొనడం అనాలా మీరే చెప్పాలి మాకు. పులపర్తి అంజబాబు గారు 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశారు కదా సార్? అవును. ఆయన ఏదన్నా ల్యాండ్ మార్క్ అభివృద్ధిగా ఏదన్నా భీమవరం నియోజకవర్గంలో ఏమైనా చేసింది మీరు చెప్పగలరా? పులపర్తి రామాంజలి గారు ల్యాండ్ మార్క్ అభివృద్ధి గురించి అడుగుతున్నారు. ఆయన మామూలు అభివృద్ధికే సహకరించాడు ఆయన. అటువంటిది ల్యాండ్ మార్క్ అభివృద్ధి అంటే ఆయన సొంతంగా ల్యాండ్ మార్క్ అభివృద్ధి గురించి అడుగుతున్నారా, లేకపోతే మన భీమవరం ప్రజల అభివృద్ధి గురించి అడుగుతున్నారా? నాకు ఒకసారి, అంటే ఆయన వ్యాపార దృక్పథంతో వచ్చినాయి కాబట్టి ఆయన ఏం చేశారంటే ఒక మంచి సుందరంగా ఒక మల్టీప్లెక్స్ కింద నిర్మించుకున్నారు భీమవరం ల్యాండ్ మార్క్. అంతేకాకుండా అది ఆయన సొంత ఆస్తి అని అనుకుంటున్నానండి. అవునండి, ఆయన సొంత ఆస్తి అండి. అది సొంతంగా ఒక ల్యాండ్ మార్క్గా ఉండాలి, నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి మొత్తం ఈ ల్యాండ్ మార్క్ మనం ఒక భీమవరం ప్రజలకు అని చెప్పి వ్యాపారం చేసుకునేందుకు ఆయన ఒక ల్యాండ్ మార్క్గా మల్టీప్లెక్స్ నిర్మించుకోవడం జరిగింది. నిర్మించుకోవడమే కాకుండా బయట ఏదైతే ఉందో సైకిల్ స్టాండ్, మోటార్ సైకిల్ స్టాండ్ కూడా చాలా దుర్మార్గంగా, అంటే వారు ఏదైనా సైకిల్ స్టాండ్ మోటార్ సైకిల్ స్టాండ్ పెట్టుకోవాలంటే ఆ యొక్క మల్టీప్లెక్స్ అండర్ గ్రౌండ్లోనూ దాని ప్రిన్సెస్లోనూ ఏర్పాటు చేసుకోవాలి. అటువంటిది ప్రభుత్వానికి చెందిన భూమి మార్జిన్ ఏదైతే ఉందో అక్కడ బళ్ళు పెట్టించుకుని ఆ బళ్ళుకు వచ్చిన డబ్బు కూడా వారు వసూలు చేసుకోవడం, వారు క్యాష్ కౌంటర్లు వేసుకోవడం కూడా జరుగుతుంది. అవన్నీ కూడా భీమవరం ప్రజలందరూ తెలుసు. నేనేదో ఆయన బురదల్లాలనే ఉద్దేశంతో చెప్పి మాటలు కాదండి. మీరు ఏదైనా ప్రజల్లోకి వెళ్ళి మీరు అడిగినట్లయితే ఎవరైనా సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి ఉంటే చెప్తారు బయట. భోగయ్య గారు 2019 నుంచి మీ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు
చేసిన అభివృద్ధి గురించి క్లుప్తంగా చెప్పగలరా? మీరు అడిగారు కాబట్టి క్లుప్తంగా చెప్పాలి. ఎందుకంటే మీరు అన్నీ చెప్పాలంటే సుమారు 2-3 గంటలు టైం పడుతుంది. కాబట్టి ఏదైతే అయినా ముఖ్య లక్ష్యం పేద ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి, పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాబట్టి 315 ఎకరాలు భూమిని సేకరించి 13,650 మందికి ఈ యొక్క ఇళ్ల స్థలాలని ఏర్పాటు చేసి పట్టాలను ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో 12,650 పట్టాలను ఇప్పుడు దాకా ఇవ్వడం జరిగింది. ఇంకా సుమారు 1,000-1,100 పట్టాలు ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఎలక్షన్ కోడ్ రావడం దానివల్ల ఆగి ఉన్నాయి. అంతేకాకుండా 8,650-700 సుమారు టిట్కో ఇల్లు పేద ప్రజల కోసం, అంటే గత ప్రభుత్వంలో వారు కట్టినటువంటి అవినీతి వల్ల నాసిరకంగా చాలా డెలికేట్గా కట్టడం జరిగింది వారు. అదేవిధంగా ఏదైతే టిట్కో ఇళ్ళకి ఆయన 2004 శాసనసభ్యుడిగా ఉండగానే 82 ఎకరాలు భూమిని సేకరించి అక్కడ పెట్టబట్టి, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ గృహాలని అక్కడ నిర్మించడానికి తలపెట్టింది. అయితే తలపెట్టింది కానీ వారి యొక్క అవినీతిమయమైన ప్రభుత్వ పాలనలో అన్నీ కూడా నాసిరకంగా హంగు ఆర్భాటాలతో ఏదో ప్రచారంగానికి ఆర్భాటంగా చేయడం తప్పించి ఈ ప్రతిదీ కూడా నాసిరకంగా డోర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా దౌర్భాగ్యంగా ఉండే పరిస్థితి. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇక శాసనసభ్యులందరూ పరిశీలించాక చూసి మళ్ళీ వాటిని మళ్ళీ నీట్గా చేసి ప్రజలకి ఇబ్బంది కలగకుండా అక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఎస్టీపీ ప్లాంట్ కానివ్వండి, అదేవిధంగా అక్కడ రోడ్స్, ముఖ్యంగా రోడ్డు, డ్రైనేజీ, వాటర్ లేకపోతే ఎవరు కూడా జీవించలేని పరిస్థితి. ఈ యొక్క మౌలిక సదుపాయాలు లేకుండా వారి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలక్షన్కి ముందు ఆర్భాటంగా ఇచ్చేయాలని చూశారు. కాకపోతే ప్రజలు వారు నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని, మన గంధి శ్రీనివాస్ గారిని నమ్మి ఓట్లేసి గెలిపించడం జరిగింది. వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మన శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు కానివ్వండి, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి వాటిని ప్రజలకు ఏదైతే మౌలిక సదుపాయాలు కావాలో అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి వారికి టిట్కో ఇళ్ళు కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా మీకు పట్టణంలో 2019 నుంచి ఈనాటి వరకు జరిగిన అభివృద్ధి, సిమెంట్ రోడ్లు, అంటే ఎక్కడికి వెళ్ళినా మీకు 2 టౌన్ కావచ్చు, 1 టౌన్ కావచ్చు, 3 టౌన్ కావచ్చు, అదేవిధంగా భీమవరం మండలం, వీరాసురం మండలం, ఎక్కడికి వెళ్ళినా కూడా సిమెంట్ రోడ్స్, డ్రైన్స్, అదే తాగునీటి సౌకర్యాలు అన్నీ కూడా మెరుగుపరిచి 2019 ముందు ఏ విధంగా ఉంది, 2019 తర్వాత ఏ విధంగా ఉంది అంటే నాడు నేడు కింద కూడా మనం చెప్పుకోదగ్గ అభివృద్ధిని పరుగులు పెట్టించిన వ్యక్తి మన గంధి శ్రీనివాస్ గారు. అంతేకాకుండా ట్రాఫిక్ సమస్యను, ప్రధానంగా భీమవరంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉండేది. అటువంటిది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ అండర్ పాస్లు ఏర్పాటు చేయడానికి ఇక్కడ రావడం, అదే తెలుగుదేశం నాయకులు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి, అంటే మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియని మాటలు మాట్లాడుతుంటారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఉంది, వీళ్ళు చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసినా, రాష్ట్ర ప్రభుత్వం చేసినా, కేంద్ర ప్రభుత్వం నిధులు పట్టుకొచ్చి డైరెక్ట్గా కట్టేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులను సంప్రదించి వారి సలహాలు, సంప్రదింపులు తీసుకుని చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో మన శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆయన తెలుసు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి పేద ప్రజల మధ్యన కానివ్వండి అందరితో కూడా మెలిగిన వ్యక్తి కాబట్టి వారికి కష్టం, సుఖం అన్నీ తెలుసు ఆయనకి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ గ్రహించి ఇక్కడ ఇన్ని అండర్ పాస్లు అన్నీ కూడా ఏదైతే వాళ్ళకి తెలియని పారామీటర్స్ కూడా చెప్పి ఈ హైట్లో ఉండాలి, లేకపోతే ఈ బస్సు వెళ్తా, లేకపోతే ఈ యొక్క కంటైనర్స్ ఎక్కువ వెళ్తుంటాయి అన్నీ చెప్పి వారితో మాట్లాడి వారితో సంప్రదించి ఎప్పటికప్పుడు అండర్ పాస్ల నిర్మాణంలో కూడా ముఖ్య పాత్ర పోషించినటువంటి మన శాసనసభ్యులు. అంతేకాకుండా ఈ ఇంకా ఇక్కడికి వెల్నెస్ సెంటర్లు, అదేవిధంగా ఈ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా అనేకం, ఒకటి కాదు. ఇవాళ చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పేవాడికి వినేవాళ్ళు లోకమని తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ మసిపూసి మారడిగా చేయడంలో తెలుగుదేశం మించిన పార్టీ ఇంకోటి లేదు ప్రపంచంలోనే. నేను చెప్పేది భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే గ్లోబల్ ప్రచారం చేయడంలో పందిని చూపించి నంది 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 అని 1కి 10 సార్లు పదే చెప్తే
జనాలు కూడా ఇది పంది కాదు నందేమో అనుకుని నమ్మే పరిస్థితి ఉంటుందని ఏకైక సిద్ధాంతం నమ్ముకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, దాన్ని అనుసరించే పార్టీ జనసేన. కాబట్టి వారు ఎంత అభివృద్ధి జరిగినా అభివృద్ధి లేదు వాడు ఏమి చేయలేదు కాబట్టి చేసిన చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి బాధ కలుగుతుంది. ఎందుకంటే పేద ప్రజల్లో ఎంత పేరు ప్రఖ్యాతులు వస్తున్నప్పుడు ఈర్ష్య, ద్వేషం, అసూయ కలుగుతాయి. ఆ అసూయతోనే ఈ రోజున ఎన్ని రకాల మాట్లాడాలో, ఇప్పుడు రాజకీయాల్లో లేనటువంటి భాష, చాలా దుర్మార్గమైన భాష మాట్లాడేటువంటి పార్టీలుగా తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానీ తయారైంది. ప్రజల కోసం మేము మంచి పనులు చేస్తామనో అభివృద్ధి చేస్తామనో చెప్పే పరిస్థితులు వాళ్ళు లేరు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు తొక్కేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని దింపేయాలి, ఇదే ఎజెండా వాళ్ళకి. కాబట్టి గ్రంథి శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండి అభివృద్ధి ఆయన ధ్యేయం. మీకు చాలామంది శాసనసభ్యులు చూసినట్లయితే రాజధాని అనో లేకపోతే వేరే ప్రాంతాలకనో వెళ్తూ ఉంటారు. అయితే మన శాసనసభ్యులు చూసినట్లయితే 365 రోజులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఆయన ఎక్కడికి కూడా, అంటే రాజధాని కూడా ఏదైనా పని ఉంటే ఒక రోజులో ఉదయం వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చే పరిస్థితి అయింది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఇబ్బందులు ఏమున్నాయో మన కోసం చాలామంది రావడం జరుగుతుంది, అందుబాటులో ఉండాలి, మనం లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని ఎప్పుడు ఆలోచించేటువంటి నాయకుడు మన గ్రంథి శ్రీనివాస్ గారు. రేపు రాబోయే 2024 ఎలక్షన్లో ఈ అభివృద్ధి, సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం కానీ మీ గ్రంథి శ్రీనివాస్ గారు శాసనసభ్యులు చేసే అభివృద్ధి కానీ ఈ రెండు మిమ్మల్ని గెలిపిస్తాయని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే పేదవాడి సంక్షేమం కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఏదైతే చెప్పాడో అది చేస్తాడనే నమ్మకం ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బాటలో నడిచేటటువంటి మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు. ఏదైతే ఆయన మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా 199% పూర్తి చేసి ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వలేటువంటి హామీలను కూడా, అంటే ప్రజలకు ఏం కావాలని ఆయన ఆలోచన చేసి అనేక హామీలని, అంటే 33 పథకాలని ప్రజలకి నేరుగా, అంటే మధ్యలో ఎవరు దళారీలు కానీ వేరే పార్టీ నాయకులు కానీ ఎవరో లేకుండా నేరుగా వారి అకౌంట్లలోకి వారికి చేరవేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతేగాని గత పాలకుల్లాగా జన్మభూమి కమిటీలు లేకపోతే వారికి సంబంధించిన అనునయులు కానివ్వండి, లేదా పైరవీలు చేసేవాళ్ళు, వీళ్ళందరి యొక్క ప్రమేయంతో జరిగేటటువంటి కార్యక్రమాలని జరిగేవి. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి నేరుగా వెళ్ళాలి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం సంక్షేమ పథకం ఏదైతే ప్రవేశపెట్టామో ఆ సంక్షేమాల ఫలాలన్నీ కూడా పేదవాడికి నేరుగా అందాలని తలంపుతో ఈ రోజున సచివాలయ వ్యవస్థ తీసుకురావడం, తద్వారా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి నేరుగా వారితోనే వారి ఇంటికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గత పాలకుల్లా కాకుండా ఏది చెప్తాడో అది చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడిగేది బాగయ్య గారు, 2024 ఎలక్షన్లో మీరు రాష్ట్రం మొత్తం మీ పార్టీ మీద ఉన్న అపవాద రోడ్లు బాగాలేదని, మీరేమో భీమవరం నియోజకవర్గంలో మీ టౌన్ కానీ మండలాల పరిధిలో 100 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు చేశారంటున్నారు. ఈ అభివృద్ధి, సంక్షేమం అనేది మీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారిని గెలిపిస్తుందని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా. భీమవరం ప్రజలందరూ కూడా చాలా మంచివారు. ఏదో ప్రతిపక్షాలు చేసేటటువంటి బురద జల్లే కార్యక్రమాలను నమ్మే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఎందుకంటే మన అంజిబాబు గారిని తీసుకున్నట్లయితే ఆయన పదవి ఉంటేనే ప్రజల్లో ఉంటాడు. ప్రజల్లో ఉండడం అంటే ఆఫీస్ దగ్గర ఉంటాడు ఆయన, అంటే కనపడతాడు ప్రజలకి. ప్రజల్లో ఉండడం అంటే మీనింగ్ ఏదో అభివృద్ధి చేయడమో లేకపోతే సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలోనో కాదు. ఆ ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టి మనం ప్రజల్లో అక్కడ ఆఫీస్లో కూర్చోవాలి, టైంకి రావాలి, టైంకి వెళ్ళాలనే పరిస్థితి. అదే పరిస్థితి ఇప్పుడు ఈయనైనా ఒకటే, పవన్ కళ్యాణ్ అయినా ఒకటే. ఆయన అయితే షూటింగ్లు చేసుకుని దూరంగా ఉంటాడు, ఈయన ఇక్కడ ఉన్న ప్రజలకు దూరంగా ఉంటాడు, ఆఫీస్లో ఉంటాడు. ప్రజల్ని మీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు మరి అలా ఉండరండి? వ్యత్యాసం ఏంటంటే అదే మీకు ఇంత చెప్పినట్టు మా శాసనసభ్యులు ఉదయం 9 గంటలకి ఆఫీస్లోకి వచ్చి కూర్చుని ప్రతి ఒక్కరిని కూడా అనేక మంది ప్రజలు రావడం జరుగుతుంది. మీరు ఎవరైనా వచ్చి చూసినట్లయితే అనేక మంది ప్రజలు ఉదయం నుంచి కూడా, అంటే 3 అయినా సరే
వచ్చినటువంటి వారి యొక్క ఇబ్బందులు ఏంటి, వారు ఎందుకు వచ్చారు అని తెలుసుకుని ఆ యొక్క సమస్యలను పరిష్కరించి ఆ సమస్యను పరిష్కరించి అప్పుడు కానీ భోజనానికి వెళ్ళరు. ఇంకా లేట్ అవుతున్నా సరే నేను ఏదో వచ్చాను భోజనానికి వెళ్ళిపోవాలి, లేకపోతే నేను పడుకోవాలి, ఈ టైప్ తరహా రాజకీయ నాయకుడు కాదు ఆయన. మరలా 4:30 గంటలకి ఆయన ఆఫీసులోకి వస్తారు. 4:30 కూర్చున్నట్లయితే మేము ఉంటాం అక్కడ, మాకే ఇసుగు పుడుతుంది. ఏంటో బాబు ఈయన ఇంకా లెగట్లేదు, మనం కూడా ఆయన వెళ్తానికి మనం వెళ్ళడం లేదని అని భావన మా బోటి నాయకులకి. అటువంటి ఆయన శాసనసభ్యుడిగా ఉన్నాడు, ప్రభుత్వ విప్పుగా ఉన్నా కూడా 9 అవుతుంది, 10 అవుతుంది, 11 అయినా సరే ఆ ప్రజలు ఎవరైతే వచ్చారో వాళ్ళ యొక్క బాధలు వినాలి, వాళ్ళ యొక్క బాధల్ని తీర్చాలనే తపనతో పనిచేసేటువంటి నాయకుడు మన గన్ శ్రీనివాస్ గారు. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకుంటారు, చూస్తారు. కాబట్టి అందరూ కూడా నిజం ఏంటి, మనం నిజంగా వాళ్ళేదో రౌడీ గోండా ఇక్కడ ఏదో దోపిడీ జరిగిపోతుందని అంటున్నారు. నిజంగా ఇక్కడ లేఅవుట్లలో డబ్బు తీసుకుంటున్నారని చెప్పి అపవాదు, అంటే వాళ్ళు ఏదో సృష్టించాలి అంటే గెలవలేము అన్న భావన వాళ్ళలో భయం పట్టుకున్నప్పుడు మన దగ్గర ఉన్న అస్త్రం ఏంటంటే లేనిపోని అన్నీ కూడా అభూత కల్పన కల్పించి ప్రజల్లో భయాందోళన గురి చేసి దూరంగా ఎవరైతే ఉంటారో కొంతమంది ప్రజలు తీర ప్రాంతాల్లో లేకపోతే కొంచెం మనకి పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలకి ఇటువంటివన్నీ నిజమా బయట జరుగుతుందా అనుకుంటారేమో అనే భావంతో వారు చెప్పడం జరుగుతుంది. అసలు సీఎంకు కూడా హాని తలపెట్టినటువంటి వ్యక్తి మన గన్ శ్రీనివాస్ గారు. అంటే ఏదైతే మనం నిక్కచ్చిగా ఉండాలి, నీతి నిజాయితీగా పనిచేసినప్పుడు కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తి నీతి తప్పినో లేకపోతే నిక్కచ్చిగా లేనప్పుడు మన స్వరం పెరుగుతుంది. ఎప్పుడైనా మీరు చూసినట్లయితే సహజంగా నిజాయితీపరుడికి కోపం ఉంటుంది, నిజాయితీపరుడికి ఆవేశం ఉంటుంది. అదే అంజిబాబు గారు చూసినట్లయితే ఆయన వ్యాపారస్తుడు కాబట్టి ఆయన లౌక్యంగా ముదురు స్వభావిగా సాధుజీవుడిగా ఉండి ప్రజల ముందు నటించడం తప్పించి ఆయన నిజంగా కూడా ఆయన చేసేటువంటి వ్యవహారాల్లో అన్నీ కూడా లోపలికి అందరికీ తెలుసు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో, ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఏ రకంగా వచ్చారో అని. అటువంటి వ్యక్తి మా శాసనసభలు పట్టుకొని రౌడీ గోండా అదే నీతి లేకుండా అవినీతిమయమైన పరిపాలన చేస్తున్నారని చెప్పి చెప్పడం చాలా హాస్యాస్పదం. స్కీముల పేరుతో స్కాములు చేసింది ఎవరు, లేకపోతే అసలు ఆయన అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, ఏ నేపథ్యంలో అయినా అక్కడి నుంచి ఇక్కడ రావాల్సి వచ్చింది, ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ప్రజలు గ్రహించారు. చాలా మీ పోటీ వారి మేధావులు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజున ప్రజలు ఏమీ అమాయకులు కాదు. లేనిపోని యొక్క అపవాదులు అబండాలు వేసి నెగ్గాలని చూస్తే ప్రజలేం సహించరు. మీకు 2024లో ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారు. ఖచ్చితంగా కూడా మన శాసనసభ్యులు అఖండ మెజార్టీతో కూడా గెలుపొందడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే ప్రజల సంక్షేమం కోరుకునే వ్యక్తి ప్రతినిత్యం కూడా దైవారాధనలో ఉండి దైవాన్ని నమ్ముకుని ప్రజలను ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, వారిని నమ్ముకున్నాడు ఆయన. వారే స్టార్ క్యాంపెయినర్లు ఆయనకి. అంతేగాని సినిమా హీరోలు లేకపోతే జబర్దస్త్ కామెడీ యాక్టర్లు వీళ్ళందరూ వచ్చి క్యాంపెయిన్ చేసిన పరిస్థితుల్లో మేము లేము. మాకంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలే మాకు స్టార్ క్యాంపెయినర్లు. వారి యొక్క ఆశీస్సులు దీవెనలతోనే ఈ రోజున మన శాసనసభ్యులు అఖండమైన మెజార్టీతో గెలుపొందుతారని చెప్పి ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం. నమస్కారం. నమస్తే.